వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పేద దళిత కుటుంబానికి అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఇఫ్టు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ హెచ్చరించారు. మహాశివరాత్రి ఏర్పాట్ల సందర్భంగా పట్టిసీమలో కరెంటు వైరింగ్ చేస్తున్న సందర్భంగా కరెంటు ప్రమాదం జరిగి పెంటపాటి హర్షకుమార్ అనే 22 సంవత్సరాల యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన కుటుంబానికి 2 ఎకరాల పొలం ఆర్థిక సాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చి ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ చర్యలను ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ కుర్రవాడి దినకార్యం అయిన తర్వాత తల్లిదండ్రి కుటుంబ బంధువులు స్థానిక తహసీల్దార్ని కలవగా రేపు మాపు అని వారిని తిప్పుతున్నారని ఇది దుర్మార్గమైన చర్య అని రమణ అన్నారు. ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ తదితర అధికారులు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని పిలుపునిచ్చారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్ ఏవో సోమేశ్వరరావుకి వినతి పత్రం సమర్పించారు. వర్క్ నిర్వహిస్తున్నటువంటి హర్షకుమార్ అనేటువంటి వర్కరు ప్రమాదవశాత్తు మరణించారు. తనకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు చేయకుండా ఆ కుటుంబాన్ని తీవ్రమైనటువంటి బాధల్లోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ హర్షకుమార్ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను ప్రైవేటు వర్కర్ అయినప్పటికీ పట్టిసీమ కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్నటువంటి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ కార్మికుడి యొక్క కుటుంబం ఇవాళ రోడ్డున పడింది. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రమాదం జరిగి మరణించారు. అక్కడ వైద్య సదుపాయం సరిగ్గా లేదు, డాక్టర్ లేరు, అంబులెన్స్ లేదు. అయినప్పటికీ ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పి ఆనాడు అక్కడ పోలవరం ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జంగారెడ్డి ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, కరెంటు ఆఫీసర్లు అందరూ హామీ ఇచ్చారు. 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత దినకార్యాలు అయిన తర్వాత ఇప్పుడు అధికారులు స్పందించడం లేదు. ఆ కుటుంబాన్ని రోజు పోలవరం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ ఇస్తానన్న 2 ఎకరాల పొలం కూడా ఇవ్వలేదు. వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి ఒక దళిత కుటుంబం అనేక ఇబ్బందులు పడుతూ కుర్రోడు చదివించుకున్నది. వారు వృద్ధులయ్యారు తల్లిదండ్రులు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కుర్రోడు చనిపోతే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏ పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి